దేశంలో చెత్త మీద పన్ను వేసిన చెత్త సీఎం ఎవరు అంటే పిల్లలు కూడా టక్కున చెప్తారు జగన్ మామయ్య అని. పాపాల పెద్దిరెడ్డి పాపాలు జూన్ 4తో టపా. నిన్న పుంగనూరులో ఎన్నికల ప్రచారం చేసిన టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డితో పాటు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మీద కూడా విరుచుకుపడ్డారు. మాజీ సీఎం నల్లారి కిరణ్ కుమార్ రెడ్డికి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి నక్కకు నాగలోకానికి ఉన్నంత తేడా ఉందని చంద్రబాబు అన్నారు. నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి రాజకీయ అనుభవం ముందు పెద్దిరెడ్డి ఓ బచ్చా లాంటి వాడు అని చంద్రబాబు వ్యంగ్యంగా అన్నారు. ప్రజలను చిత్రహింసలకు గురి చేసే పాపాల పెద్దిరెడ్డి ఎక్కడా, ప్రజలకు మంచి చేసే నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి ఎక్కడా? ఇద్దరికి ఏమైనా పోలిక ఉందా? ఏం తమ్ముళ్ళు మీరే చెప్పండి అని చంద్రబాబు నాయుడు పుంగనూరు ప్రజలను అడిగారు. రాష్ట్రంలో ప్రజలను మానసికంగా చిత్రహింసలు పెట్టి నానా ఇబ్బందులకు గురి చేసి చివరికి చెత్త మీద కూడా పన్ను వేసిన చెత్త సీఎం ఎవరు అంటే సీఎం జగన్ అని టక్కున పిల్లలు కూడా చెప్తున్నారని టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఆరోపించారు. పాపాల పెద్దిరెడ్డి రాజకీయ జీవితం భూస్థాపితం చేయడానికి మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి మళ్లీ తిరిగి రాజకీయాల్లోకి వచ్చారని, కిరణ్ కుమార్ రెడ్డికి ధైర్యంగా ఓటు వేయాలని చంద్రబాబు నాయుడు మనవి చేశారు. సీఎం జగన్మోహన్ రెడ్డి అండతో రెచ్చిపోతున్న పాపాల పెద్దిరెడ్డి కుటుంబం దాదాపు 30,000 కోట్లు కొట్టేశారని, మద్య నిషేధం చేస్తామని మాయమాటలు చెప్పి అధికారంలోకి వచ్చిన జగన్మోహన్ రెడ్డి తర్వాత ప్రభుత్వమే మద్యం అమ్మేలా చేశాడని చంద్రబాబు మండిపడ్డారు. ఇసుక మద్యం వ్యాపారం మొత్తం పెద్దిరెడ్డి కుటుంబం చేతిలో ఉందని చంద్రబాబు ఆరోపించారు. చివరికి మామిడికాయల రైతుల దగ్గర కమిషన్ కొట్టేసిన దుర్మార్గుడు పాపాల పెద్దిరెడ్డి అని, అలాంటి వ్యక్తికి మీరు ఓటు వేస్తే నిట్ట నిలువున మునిగిపోతారని, మీ పిల్లల బంగారు భవిష్యత్ నాశనం అయిపోతుందని ఎంపీగా కిరణ్ కుమార్ రెడ్డికి, ఎమ్మెల్యేగా చల్లా బాబుకు ఓటు వేసి గెలిపించాలని చంద్రబాబు నాయుడు మనవి చేశారు. పాపాల పెద్దిరెడ్డి పాపాలు జూన్ 4వ తేదీన పండిపోతాయని, ఆ రోజు వరకు ప్రజలు సంయమనం పాటించాలని మాజీ సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.